शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्गमनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. నిన్న మనం మాట్లాడుకున్న విధంగానే ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో ముగ్గురు డేంజర్ జోన్లోకి వెళ్ళారు. 6 మందిలోంచి ముగ్గురు ఈరోజు సాటర్డే రోజు సేవ్ అయిపోయారు. ఫస్ట్ ముగ్గురులో పృథ్వీ, సోనియా, శేఖర్ భాష ఈ ముగ్గురు సేవ్ అయిపోయారు. ఇక మిగిలిన హౌస్మేట్స్ విషయానికి వస్తే ఇంకా ముగ్గురు ప్రస్తుతానికి డేంజర్ జోన్లోనే ఉన్నారు. మామూలుగా ఓటింగ్ సరళిని బట్టి శేఖర్ భాష కూడా లీస్ట్ 2లో ఉంటారని చెప్పేసి టాక్స్ వచ్చాయి, సమాచారం అట్లా. సో ఆ విధంగా చూసుకున్నా కూడా ఈ ఎలిమినేషన్ ప్రాసెస్లో ఎవరైనా ఏ ఓటింగ్ ప్రాసెస్ ఏదున్నా కూడా ముందు వెనకాల వాళ్ళని సేవ్ చేయొచ్చు. ఇప్పుడు లీస్ట్ సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళు కూడా ఫస్టే సేవ్ అయినట్టు బయటికి తీసుకురావచ్చు. ఇది ముందు ఎపిసోడ్స్లో కూడా నాగార్జున గారు, ముందు సీజన్స్లో నాగార్జున గారు ఆల్రెడీ చెప్పారు. సో శేఖర్ భాషకి ఓట్స్ ఎలిమినేషన్ కన్నా తక్కువ సెకండ్ ప్లేస్లో వచ్చినా కూడా ముందుగా సేవ్ చేసి ఉండొచ్చు. సో ఈ విధంగా ఇంకా ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో ఆ ముగ్గురు సండే ఎపిసోడ్కి తీసుకెళ్ళబడతారు. ఈ సాటర్డే ఎపిసోడ్కి మాత్రం ముగ్గురిని మాత్రం సేవ్ చేశారు. మిగిలిన ముగ్గురు ఎవరంటే విష్ణుప్రియ అండ్ నాగమణి కంట అండ్ మనం చెప్పుకున్న బెజవాడ బేబక్క. బట్ ఫ్రెండ్స్, ఇప్పటి వరకు అందిన జరుగుతున్న ఎపిసోడ్స్ కానీ పరిస్థితులను బట్టి చూస్తే బేబక్క ఎలిమినేషన్ ఖాయం. బేబక్క ఎలిమినేట్ అయిపోయింది. సో ముందు నుంచి సీజన్స్ నుంచి వస్తున్న ప్యాటర్న్ ప్రకారం ఫస్ట్ వీక్లో మిడిల్ ఏజ్ లేడీస్ కానీ కరాటే కళ్యాణి అలాంటి లేడీస్ని చాలామందిని ఫస్ట్ వీక్లోనే బయటికి పంపించేశారు. సో అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రేక్షకులు ఈసారి బెజవాడ బేబక్కను బిగ్ బాస్ హౌస్లోంచి బయటికి పంపించేసినట్టు తెలుస్తోంది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మంచి అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా చూస్తూనే ఉండండి బిగ్ బాస్ గుసగుసలు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఎవర్ఫ్లిక్స్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.